రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ని నమ్మేవాళ్ళు, కాంగ్రెస్ని అంగీకరించేవాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎట్లా కావాలంటే ఇదిగో ఇట్లా కావాలి. హూ ఇస్ సోనియా గాంధీ? ప్రైమ్ మినిస్టరా? ఆవిడ మరి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంది. రెండవది మన్మోహన్ సింగ్ని పక్కన కూర్చోబెట్టింది. ఆవిడెవరు? ప్రధానమంత్రి ప్లేస్లో కూర్చోవడానికి. అట్లా ఎవరు కూర్చోవాలి? ప్రధానమంత్రి వేరే దేశాలకు సంబంధించిన అధినేతలు కూర్చోవాలి. ప్రధానమంత్రిని మామూలుగా పక్కన కుర్చీలో కూర్చోబెట్టి సోనియా చూడండి ఎట్లా బిహేవ్ చేస్తుంది ఆవిడ. అదిగో చూడండి, పక్కెళ్ళి కూర్చో అని చెప్తుంది. ఇది వీళ్ళు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి విలువ. అట్లాగే మరీ దరిద్రం ఏంటంటే ఇందిరాగాంధీ వెళ్ళి చివరికి ఎవరిని కావులించుకుంది అన్నటువంటి చెప్పను, అది బూతు కాదు. ఆ దేశానికి సంబంధించి ఏదైతే గడాఫీ లాంటి దుర్మార్గుడికి ఆ హగ్గిచ్చినప్పుడు లేనటువంటిది ఇక్కడ జార్జియా మెలోనికి హగ్గేమివ్వలేదే నరేంద్ర మోడీ. ఎందుకు ఈ తరహా కారుకోతలు, ఈ తరహా దుష్కృత్యాలకి పాల్పడుతున్నాడు? ఆవిడైతే గనక అరాచకపు ప్రవర్తనే చేసుకుంటూ వచ్చింది. ఏది గడాఫీ అనేటటువంటి వాడి దేశాన్ని వ్యతిరేకించినటువంటి వాడికే చేసుకుంటుంది. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ విదేశాంగ విధానాన్ని ఏది చేశారు కదా, ఇప్పుడు చూడండి ఆయన కావులెంతలు వాళ్ళ నాయనమ్మదే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎవరావిడ? వాళ్ళ నాయనమ్మ. అదిగో ఆయన గడాఫీ, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాడే. అదే సందర్భంలో ఈ ఉన్మాద్ ఈవిడ ఎంత విచిత్రం అంటే హమాస్ తీవ్రవాదుల్ని నెత్తిన పెట్టుకుంది, గడాఫీ లాంటి తీవ్రవాదిని నెత్తిన పెట్టుకుంది. ఎందుకంటే వామపక్షాలు అట్లాంటి తీవ్రవాదులకు సపోర్ట్ చేసి ఆ తీవ్రవాదుల దగ్గర పెట్టుకుంటే వామపక్షాలు మనకు తోడుంటాయి అన్నట్టు. అంత దరిద్రం వ్యవహారం. విదేశాంగ విధానంలో ఆ స్థాయిలో ఆలింగనం చేసుకునే అంతటి అభిమానం అవతలవాడు చూపెడుతున్నాడంటే అది మనకిచ్చిన విలువ. రాహుల్ గాంధీకి అయితే ఆ విలువ రాదు. ఎందుకంటే నీచత్వం నరనరాన జీర్ణించుకున్నప్పుడు అసాధ్యం.